హాయ్ అమ్మా. ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? మంచి కార్యక్రమం ఇనిషియేటివ్గా తీసుకునేసి యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారి యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా మంచి విషయము. మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున ఈరోజు మా యొక్క ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక మెమరాండంలో సమర్పించి వచ్చాము. చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. మీ యొక్క సమస్యలు 2 నెలలు సమయం ఇస్తే అందరి అధికారులను కూర్చోబెట్టుకునేసి ఈ సమస్యలన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేసి మీకు అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకోకుండా విద్యా వ్యవస్థ సాఫీగా జరగడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పారు. అలాంటి విద్యావేత్త ఒక మంచి ఎడ్యుకేషన్ అయినటువంటి వ్యక్తికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వడము మన యొక్క అదృష్టం. ఇది ఖచ్చితంగా ఆయన యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉండేటువంటి స్కూల్స్ అన్నీ కూడా విద్య కూడా బాగా అభివృద్ధి అవుతాయని చెప్పి ఆశిస్తున్నాము. బాబు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉంటుందండి? బాబు గారు పరిపాలన ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. గతంలో స్వాతంత్రం వచ్చిన నుంచి మన రాష్ట్రంలో ఎవరికి ఉన్నటువంటి మ్యాండేట్ ఇచ్చారు. చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. వివిధ రకాలైనటువంటి వర్గాలందరూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలన్నింటినీ నెరవేర్చే దిశగా ఒక అనుభవజ్ఞమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, మంచి ఉత్సాహవంతమైనటువంటి నారా లోకేష్ గారు అయితేనేమి, టీం కూడా బాగుందమ్మా. యాక్చువల్గా మేము కూడా చూసాము. మేము ఏ పార్టీకి రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి అసోసియేషన్ మాది. అయినా కూడా టీం అయితే ఇప్పుడు ఉండేటువంటి టీం చాలా అద్భుతంగా కూర్పు చేశారనుకుంటున్నాము. సామాజిక పరంగా అయితేనేమి చాలామందికి యూత్కి ఎంకరేజ్ చేస్తూ కూడా మంచి పదవులు ఇచ్చారు. ఖచ్చితంగా బాగుంటుందని ఆశిస్తున్నాం. లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? రెడ్ బుక్ అనేది ఆయన సార్ ఏం చేశారంటే, ఎవరైతే అవినీతి అధికారులు అవినీతి ఎక్కడైతే జరిగిందో దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఆ రెడ్ బుక్లో వాళ్ళకి రాజకీయ పరంగా కక్షలు తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం అయితే మాకు కనిపించలేదు. ఏదన్నా గత ప్రభుత్వంలో చేసినటువంటి చాలా కొంతమంది ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ యొక్క మంత్రులకు ఈ లబ్ధి చేకూర్చే దిశగా, ప్రజలకు నష్టం చేకూర్చే దిశగా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక మంచిది అది కూడా, ఎందుకంటే ఒక హెచ్చరిక లాగా ఉంటుంది అనుకుంటున్నాము. వచ్చేటట్టు వీరు ఏదైనా తప్పులు చేసినా కూడా ఈ గవర్నమెంట్ కూడా తప్పులు జరిగిన మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే రెడ్ బుక్ అనేది ఒక పదమూరు అంతా మనకి ఆడుగా అనిపించవచ్చు, కానీ మంచిగా అది ఒక ఇనిషియేటివ్ కానీ అనుకోవచ్చమ్మా. లోకేష్ గారిని పప్పు అన్నారు, ఇప్పుడు నిప్పయ్యారా? చూడాలమ్మా, ఎందుకంటే ఇంతకుముందు కూడా బాగానే చేశారు. ఇప్పుడు కూడా మంచి పరిపక్వత కనిపిస్తుంది ఆయన యొక్క ముందు దానికి. ఇప్పుడు చూస్తే యువకాలంలో కానీ ఇంతకుముందు కూడా కలిసాం సార్, యువకాలంలో కూడా కలిసాం మేము అసోసియేషన్ తరఫున. సమస్యలు అన్న మీరు వచ్చారు, మాకు అప్పుడు కూడా వినవించారు. ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చినాం మేము. ఇప్పుడు కూడా చేయని చెప్పారు అన్న, అప్పుడు వచ్చారు, విన్నాం మేము. ఖచ్చితంగా చేస్తాము, 2 నెలల సమయం ఇవ్వండి, అన్నీ చేస్తామని చెప్తున్నారు. ఆశిస్తున్నాము మేము కూడా చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే విద్యా విలువ అతను తెలుసు కాబట్టి, ఒక మంచి ఉన్నత విదేశాలు చదువుకున్నారు. ఆ విద్యతో మనకి ఇక్కడ లింక్ చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ మనం కూడా ఆ స్థాయికి దిశగా ఇతను కూడా ప్రయత్నాలు చేస్తానని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా చేస్తాడు. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? అంటే ఇక్కడ బ్యూరోక్రాట్స్ బాబు గారి పరిపాలనలో అయితేనేమి, అప్పుడు బ్యూరోక్రాట్స్ ఇన్వాల్వ్మెంటు ఎక్కువగా చేయడం వల్ల మన జగన్ గారి పరిపాలన రోజంత గాడి తప్పింది అనుకోవచ్చు. ప్రజలతో మమేకమైనటువంటి కార్యక్రమాలు తక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ, పంచాయతీలో ఉండేటువంటి సర్పంచులకు కానీ ప్రజలతో సత్సంబంధాలు లేకోకుండా పరిపాలన సాగించడం వల్ల ఆ యొక్క పార్టీకి ఆ విధంగా అయిందనుకుంటున్నాము. ఇక్కడ ఆ యొక్క స్టెప్స్ తీసుకోకుండా వీరు కూడా గ్రామ స్థాయిలో ఉండేటువంటి సర్పంచులు అయితేనేమి, మున్సిపల్ దాంట్లో ఉండేటువంటి కౌన్సిలర్స్ అయితేనేమి, ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళని చేరదీసి వాళ్ళకు అనుగుణంగా చేసి ఖచ్చితంగా పరిపాలన బాగుంటుందమ్మా. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం అండి? పవన్ కళ్యాణ్ గారు చాలా పోరాట పట్టింతో దాదాపు 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే ఆయనకు ఒక్కరికి ఆ శక్తి సరిపోవడం లేకపోవడం వల్ల వివిధ పార్టీలన్నింటినీ కూడగట్టి దాంట్లో సఫలీకృతయ్యాడు. ఆయన యొక్క విజన్ కూడా బాగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఏదైతే ఆయన ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు ఓటు చీలకూడదు అనేసి, ఖచ్చితంగా ఓటు చీలలేదు. అన్నీ కూడా కలెక్టివ్గా ఓటు అన్నీ కలిసి ఈరోజు ఇంత మ్యాండేట్ రావడానికి అతని యొక్క తోడ్పాటు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.